మన మాజీ ప్రధాని దివంగత శ్రీ మన్మోహన్ సింగ్ గారు యావత్ భారతదేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేసిన గొప్ప ఆర్థికవేత్త అని అందరికీ తెలిసిందే. మరి ఇంత పెద్ద దేశానికే ఫైనాన్స్ మినిస్టర్‌గా చేసి దేశాన్ని గాడిలో పడేట్టు చేసిన మన్మోహన్ సింగ్ గారు తన సొంత ఆదాయం ఇన్వెస్ట్‌మెంట్ విషయంలో ఎలాంటి స్ట్రాటజీస్ వాడారో తెలుసుకోవాలి అనే ఇంట్రెస్ట్ అందరికీ ఉంటుంది. ఆ విషయాల మీద ఈ చిన్న వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. స్టాక్ మార్కెట్‌ని తలుచుకొని నా నిద్రను చెడగొట్టుకోను. ఇది 1992లో ఆయన ఫైనాన్స్ మినిస్టర్‌గా ఉన్నప్పుడు పార్లమెంట్‌లో చెప్పిన మాటలు. ఆ మాటలు నిజం చేస్తూ ఆయన ఎప్పుడూ స్టాక్స్ కానీ, మ్యూచువల్ ఫండ్స్ కానీ అనే అడ్వెంచర్స్‌కి ఎళ్ళకుండా తన ఫైనాన్సెస్‌ని ప్లాన్ చేసుకున్నారు. 2019 ఎలక్షన్స్ నాటికి వారి సతీమణి గారి ఆస్తితో కలిపి మొత్తం 15,00,00,000. శ్రీ సింగ్ గారి దంపతులకు ఢిల్లీలో ఒక హోము అండ్ చండీగఢ్‌లో ఒకటి. మొత్తం 2 హౌసెస్ ఉన్నాయి. ఎక్స్ ఫైనాన్స్ మినిస్టర్ అండ్ ప్రముఖ ఆర్థికవేత్త డబ్బు ఎక్కడ ఇన్వెస్ట్ చేశారని అడిగితే ట్రెడిషనల్ ఫిక్స్డ్ డిపాజిట్స్ అని ఆన్సర్ వస్తుంది. 7 క్రోర్స్ మనీని బ్యాంక్స్‌లో సేవ్ చేస్తే ఇంకో 12,00,000ని పోస్ట్ ఆఫీస్‌లో నేషనల్ సేవింగ్స్ స్కీమ్స్‌లో ఇన్వెస్ట్ చేశారు. 2013లో ఆయన అసెట్స్ 13,00,00,000. అందులో 1,00,000-95,00,000 రేంజ్‌లో ఉన్న 8 ఫిక్స్డ్ డిపాజిట్స్ ఉన్నాయి. వీటి వాల్యూ 4 క్రోర్స్. పోస్ట్ ఆఫీస్‌లో మరో 4,00,000 ఉన్నాయి. ఈ అసెట్సే 2019 నాటికి 15,00,00,000 అయ్యాయి. శ్రీ సింగ్ గారు చాలా డిసిప్లిన్డ్‌గా ఎఫ్‌డీస్ చేశారు. ఎగ్జాంపుల్‌కి 2013లో 2 క్రోర్స్ వాల్యూ ఉన్న 3 ఎఫ్‌డీస్‌ని ఇన్వెస్ట్ చేస్తే అవి 2016లో మెచ్యూర్ అయ్యాయి. వాటిని మళ్ళీ 2016లో రీఇన్వెస్ట్ చేస్తే 2019లో మెచ్యూర్ అయ్యాయి. ఇదే స్టైల్‌లో అసలు షేర్ మార్కెట్ జోలికి వెళ్ళకుండా తన ఆస్తిని కేవలం 6 ఇయర్స్‌లో 4 క్రోర్స్ చేశారు. శ్రీ మన్మోహన్ సింగ్ గారు 1991లో ఫైనాన్స్ మినిస్టర్‌గా చార్జ్ తీసుకునేటప్పటికి సెన్సెక్స్ 999 పాయింట్లు మాత్రమే ఉండేది. ఇక ఆయన 2004లో ప్రైమ్ మినిస్టర్ అయ్యే టైంకి సెన్సెక్స్ 6,954 పాయింట్స్‌కి రీచ్ అయింది. ఇక ఆ తర్వాత 2014లో ఆయన పీఎం పదవిని వదిలేసి వెళ్ళే టైంకి సెన్సెక్స్ ఆల్మోస్ట్ 25,000 మార్క్‌కి అటు ఇటు ఉన్న విషయం మీకు అందరికీ తెలిసిందే. స్వతహాగా మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన మన్మోహన్ సింగ్ గారు సేమ్ మిడిల్ క్లాస్ పీపుల్ లాగా అదే స్టైల్‌లో థింక్ చేస్తూ తన ఇన్వెస్ట్‌మెంట్స్‌ని కూడా రిస్క్ ఫ్రీ అయిన బ్యాంక్ ఎఫ్‌డీస్‌లోను, పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్‌లోను మాత్రమే మొత్తం ఇన్వెస్ట్ చేశారు. షేర్ మార్కెట్ మెరుపులకి ఎప్పుడూ లొంగలేదు. ఇలాంటి పర్సన్స్ యొక్క డిసిప్లిన్‌ని మనం ఆదర్శంగా తీసుకొని మన ఇన్వెస్ట్‌మెంట్స్‌ని కూడా ప్లాన్ చేసుకోవాలి. థాంక్ యూ.